హాయ్ గాయ్స్! ఏంటి మళ్ళీ కిచెన్ రూమ్‌లోకి వచ్చిందనుకుంటున్నారా? నేనైతే ఈరోజు కొత్త ప్రయోగం అయితే చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే చాలా రోజుల నుంచి మా ఇంటి దగ్గర అయితే అటుకులైతే ఉండిపోతున్నాయన్నమాట. సో, దాంతో ఏదైనా కొత్తగా రెసిపీ ఏదైనా చేద్దాము, స్నాక్ రెసిపీ అని చెప్పి చూస్తున్నాను అనమాట. నార్మల్‌గా అయితే ఏం తింటాం చెప్పండి. అదే అటుకులతో ఏదైనా రెసిపీ చేశామనుకోండి, ఎంతైనా తినాలనిపిస్తుంది కదా! సో, దానికోసం ఈరోజైతే నేను అటుకుల మిక్చర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో, ఇది ఎలా చేసేయాలో చూసేద్దామా? చాలా సింపుల్ ప్రాసెస్, కానీ ఎలా వస్తదో తెలీదు. సో, ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, దాన్ని హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో, కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత అందులోకైతే మీకు ఎంత క్వాంటిటీ అటుకులు కావాలో ఆ క్వాంటిటీ వేసుకోండి అనమాట. నేనైతే స్నాక్స్ కింద కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను ఇక్కడ. సో, అలా వేసుకున్న తర్వాత మనమైతే బాగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అటుకులనేవి బ్రౌన్ కలర్‌లో వస్తాయన్నమాట. లైట్ బ్రౌన్ కలర్‌లో. సో, అప్పటి వరకు మనం అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో, అలా కలుపుకుంటూ ఉన్న తర్వాత చిటికెడు పసుపయితే యాడ్ చేసుకోవాలి అందులోకైతే. ఇంగోండి మీరు చూస్తున్నారు కదా! చిటికెడు పసుపయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చిటికెడంటే చిటికెడే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోకండి. మొత్తం యెల్లో కలర్‌లో అయిపోతుంది కదా! సో, చిటికెడు పసుపయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ చిన్నది మాడింది. సో, ఇలా మాడడం వల్ల బ్రౌన్ కలర్‌లో అయితే వచ్చిందనమాట. సో, ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత అందులో అయితే చిటికెడు ఉప్పు అనమాట. అంటే మీ టేస్ట్ తగ్గట్టు మీరైతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇదిగో చూస్తున్నారు కదా! కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను. అవన్నీ బాగా వేగాయి కదా! అటుకులనేవి చిన్న చిన్నగా అవుతూ ఉంటాయి. క్రంచీగా అయ్యాయి మనకి.